హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైలీ వ్లాగ్స్. నేనైతే ఇక్కడ 2 దువ్వెనలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. నేనైతే ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని దానికి కొద్దిగా సోప్ అంటించి ఆ బ్రష్కి వీడియోలో చూపిస్తున్నట్టు రబ్ చేస్తూ ఉంటే మీ దువ్వెనలు అనేది ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఒకసారి చూడండి వీడియోలో ముందు వైపు అలాగే చేయండి, కొంచెం వెనక వైపు చేయండి. ముందు వెనక అట్లా చేస్తే మన తలలో ఉండే డస్ట్ అంతా పోతుందండి దువ్వెనలకి. లేకపోతే మన తల డాండ్రఫ్ వచ్చేసి దురదలన్నీ వస్తాయి. వారానికి ఒక్కసారైనా ఇలా క్లీన్ చేసుకోండి, మీకు బాగా యూజ్ అయ్యిద్ది ఈ టిప్ అనేది. నేను వీడియోలో చూపిస్తా చూడండి. నా దువ్వెనలన్నీ నేను ఇలాగే క్లీన్ చేసుకున్నాను చూడండి. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇక్కడ దువ్వెనలన్నీ నీట్గా వచ్చేసినాయి. నేను ఇంకొక టిప్ అయితే చూపిస్తాను అండి. మన ఇంట్లో కుక్కర్స్ ఉంటాయి కదా, ఆ విజిల్స్ పట్టిన డస్ట్ అనేది ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. నేనైతే ఇక్కడ అన్ని పార్ట్లన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నానండి. మీకు కావాలని మీకు కన్ఫ్యూజ్గా ఉంటే 2 విజిల్స్ తీసుకోండి, 2 తీసుకోండి. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను మొత్తం తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ బేకింగ్ సోడా వేయండి. బేకింగ్ సోడా వేసి అండ్ వెనిగర్, అందరింట్లో వెనిగర్ ఉండేది కదండి, అదొక 2 టేబుల్ స్పూన్స్ వేయండి. అండ్ కొన్ని విజిల్స్ అన్నీ మునిగేంత వరకు వేయండి. అండ్ కొద్దిగా సర్ఫ్ వేయండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఇక్కడ వేయలేదు. ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టండి. అప్పుడు మన డస్ట్ అనేది అడుగున దిగిపోయిద్ది. మన డస్ట్ అడుగున దిగిపోయిన తర్వాత ఒక చిన్న బ్రష్ తీసుకోండి. చిన్న బ్రష్ తీసుకొని ఒక విజిల్ తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా రబ్ చేయండి. లేకపోతే మీకు బాగా తుప్పట్టేసినైతే కొద్దిగా సర్ఫ్ వేయండి. లేకపోతే ఒక స్టీల్ అది అంటుతోమే పీసు మామూలుది ఉండేది కదా, అది తీసుకొని రబ్ చేస్తూ ఉండండి. మీకు తుప్పు అనేది ఈజీగా ఊడిపోతుంది. నేను ఇక్కడ అన్ని విజిల్స్ని క్లీన్ చేసే చూడండి. చాలా బాగా పనిచేసిద్దండి ఈ టిప్ అనేది. చూడండి నేను వీడియోలో చూపిస్తాను ఎంత నీట్గా వచ్చినాయో. మీరు తర్వాత అన్ని ఫిట్ చేసేసుకోండి. ఫిట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ వాష్ చేయండి. విజిల్స్ అన్నీ వాష్ చేసేస్తే బాగా తెల్లగా వచ్చేస్తాయి. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీ దువ్వెనల్ని ఈ విజిల్స్ చాలా ఈజీగా అండి క్లీన్ చేసుకోవడం. ఇంకేమైనా క్లీనింగ్ టిప్స్ కావాలంటే నాకు కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.